మొట్టా రైస్ అని దీన్నే కేరళ రైస్ అని కూడా అంటారు. ప్యారల్ బారల్ రైస్ అని కూడా అంటూ ఉంటారండి. ఈ రైస్ తినడం వల్ల మన హ్యూమన్ బాడీలోకి మంచి ఐరన్, జింకు, మినరల్స్, కాల్షియం బాగా అందుతుందండి. ఈ రైస్ ముఖ్యంగా కేరళలో బాగా తింటారు. పాలక్కడ్ అనే ఏరియాలో ఈ రైస్ బాగా ఫేమస్ అనమాట. ఈ రైస్ని మనం మామూలుగా మన సోనా మసూరిలా కాదండి. ఈ రైస్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2 to 3 అవర్స్ బాగా సోక్ చేసి నానబెట్టిన తర్వాత కుక్కర్లో 3 to 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఆ అన్నాన్ని బాగా వార్చిన తర్వాత ఆ అన్నాన్ని ఆరబెడితే ఇలాగ అవుద్ది అనమాట. లైట్ బ్రౌనిష్గా గ్రేష్గా ఉంటుంది. సోనా మసూరిలా ఉండదు, చాలా బాగుంటుంది. మరి ఈ రైస్ అనే దానికి కారప్పొడులకి, పచ్చళ్ళకి, వేపుళ్ళకి సూటబుల్ కాదండి. ఈ రైస్కి మంచి పులుసు అయితే బాగా సూటబుల్. పప్పులుసు కానీ, ముక్కల పులుసు కానీ, సాంబార్ కానీ, చేపల పులుసు కానీ చాలా ఫేమస్. మరి అందుకే ఆ రైస్తో మనం కింగ్ ఫిష్ మంచి వంజరం చేపల పులుసు అయితే బాగుంటుందని చేపించుకున్నాను. ఈ కాంబోలో కనుక తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం, రుచికి రుచి.